వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి నారా లోకేష్ ఓ పక్క చెబుతుంటే, అవినీతి పరులను మరింత ప్రోత్సహిస్తున్నారు కూటమి ప్రభుత్వంలోనే కొంతమంది పెద్దలు. తాజాగా నిన్న అవినీతిపై విచారణ నిమిత్తం వెళ్ళిన విజిలెన్స్ బృందంపై తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది దౌర్జన్యానికి దిగారు. గతంలో కావలి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను, కాలువలను, నదులను మొత్తం కలిపి రియల్ ఎస్టేట్ ప్లాట్లుగా మార్చేసి వాటిని రిజిస్ట్రేషన్లు చేసి పెద్ద ఎత్తున విక్రయాలు చేయడం జరిగింది. అయితే కోట్ల రూపాయలు జేబులు నింపుకున్నారు. దీని మీద విచారణ జరిపించాలంటూ కొంతమంది కావలి వాసులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మేరకు ప్రభుత్వం విజిలెన్స్ అధికారులకు విచారణ చేయమంటూ ఆదేశాలు జారీ చేయడంతో తాజాగా విజిలెన్స్ సిఐ నరసింహన్ వారి బృందంతో కలిసి నిన్న కావలికి వెళ్ళడం జరిగింది. సబ్ రిజిస్టర్ కార్యాలయం ఆవరణంలో డాక్యుమెంట్ రైటర్లను కూడా విచారించే సమయంలో ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి డైరెక్టర్గా ఉన్న రామకృష్ణ మరికొంతమంది వచ్చి సిఐ నరసింహన్పై దౌర్జన్యానికి దిగారు. అతను విధి నిర్వహణలో ఉండగా అతన్ని ఆటంకం పరిచారంటూ కూడా ఆయన కావలి 1 టౌన్ పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ నేతగా ఉంటున్న రామకృష్ణ తాను ఎవరు అసలు విచారించడానికి, అసలు ఏం హక్కు ఉందంటూ పెద్ద ఎత్తున సిఐ నరసింహన్ మీద దౌర్జన్యానికి దిగడం జరిగింది. ప్రధానంగా కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాలు, అదేవిధంగా కాలువలు మొత్తం పూడ్చివేసి కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మొత్తము అక్కడ సబ్ రిజిస్టర్తో చేతులు కలిపి పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ చేసినట్లు కూడా విజిలెన్స్ అధికారులలో వెల్లడింది. అదేవిధంగా నకిలీ పత్రాలను డాక్యుమెంట్ రైటర్లు కొంతమంది తయారు చేశారని ఆరోపణలు రావడంతో వాళ్ళ వద్ద ఉన్న డిస్కులను కూడా విజిలెన్స్ అధికారులు కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. సుమారు 20 మంది డాక్యుమెంట్ రైటర్లను కూడా విచారించడం జరిగింది. మరికొంతమందిని విచారించే సమయంలో నిన్న రామకృష్ణ మరికొంతమంది వచ్చి దౌర్జన్యంకు దిగినట్లు తెలుస్తుంది. ప్రధానంగా అక్కడ పనిచేస్తున్న సబ్ రిజిస్టర్ సామాజిక వర్గానికి చెందిన నేతే రామకృష్ణ. అతన్ని రక్షించుకునేందుకు ఈ దౌర్జన్యానికి దిగినట్లు కూడా కావలి వాసులు కొంతమంది అయితే విమర్శలు అయితే చేస్తున్నారు. అయితే రామకృష్ణ చేసిన దౌర్జన్యంపై విజిలెన్స్ అధికారులు, అదేవిధంగా కొంతమంది తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు సైతము చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. మొత్తం మీద అవినీతిని అరికట్టేందుకు విజిలెన్స్ అధికారులు ప్రయత్నాలు చేస్తుంటే ఈ విధంగా విధులు నిర్వహించే సమయంలో ఆటంకం కలిగించడం ఎంతవరకు సబమంటూ కూడా విజిలెన్స్ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. మొత్తం మీద రామకృష్ణ మీద విజిలెన్స్ సిఐ నరసింహన్ కావలి 1 టౌన్లో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే పోలీసులు కేసు నమోదు పరిచి దర్యాప్తు చేస్తున్నారు. వీడియో తెలుసు అల్తాఫ్తో గయాజ్, ఆర్టీవీ కావలి నుంచి. చదువుకున్న వాళ్ళు మీరు ఫోన్ చేస్తే డాక్యుమెంట్ రైటర్స్ ని ఎంక్వైరీ చేసే రైట్ మీకు ఉందని మీ దగ్గర చూపించండి. ఇక్కడ అరెస్టులు కాదు చేసేది. ఇది ప్రజాస్వామ్యం రమ్మని ఎవరు రెడీ 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 చూపించేదండి డాక్యుమెంట్ రైటర్స్ నీకు టైం తో సంబంధం లేదు. పొద్దు నుంచి ఇన్వెస్టిగేషన్ ఆర్గ్యూ చేయొద్దు. ఆర్గ్యూ చేయొద్దండి. సహకరించండి. సహకరించే చూపిండి. దయచేసి ఇది విజిలెన్స్ అంటే ఎంక్వైరీ పర్పస్ మేము కంటిన్యూషన్ వచ్చామంటే చెయ్యి టచ్ చేస్తే నేను సీఏ అన్నారు. మీ దగ్గర
మా డాక్యుమెంట్ రైటర్స్ ని ఎంక్వైరీ చేయడానికి రూల్ ఉంటే చూపిండి. మేము భాగంగా ఎంక్వైరీలో భాగంగా చేయొచ్చు. ఏంటా భాగం? చేయకూడదని నీ దగ్గర ఏది? తెలుసుకోండి. మాకు అవసరం లే. మేము ఆడిస్తున్నాము, మీరు ఎక్కువ చేస్తున్నారు. ఎక్కువ చేయరు. మా వాళ్ళు అమ్మాయిలు కాబట్టి మీరు ఎక్కువ చేస్తున్నారు. ఎవరు ఎక్కువ చేయలేరా? మా వాళ్ళు ఎక్కువ చేయరు. అవునా? ఏంటన్నా వీళ్ళు కావిలి ఇది ఊరా అడిగా? ఏమండి? ఇది ఊరా అడిగా? రండి రండి. ఏమండి? రా. ఇది మీరు ఎవరికి సహకరిస్తున్నట్టు లెక్క? ఎవరికి సహకరిస్తున్నట్టు? ప్రజలకి ప్రజలకు సహకరించట్లా మీరు? ఏం కావాలి మీకు? ప్రజలకు న్యాయం చేయడానికి మేము చేస్తారా? ఎంకరేజ్ చేస్తున్నాం. మీరు చేస్తారా? 100%. 50,000 దాటి వినండి. దాంట్లో సంబంధం లేదు. మాట్లాడండి. సంబంధం నేను లేదు. చెప్తా. మాట్లాడండి.